మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ లేదా వర్కింగ్ ఆఫ్ హార్ట్ బేసిక్ ఈ రెండు క్వశ్చన్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫీమేల్ రిపోర్ట్ సిస్టమ్ కానీ లేదా హ్యూమన్ మేల్ రిపోర్ట్ సిస్టమ్ కానీ ఈ రెండింటిలో నుంచి బేసిక్గా ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే 4 మార్క్స్లో కూడా మనకి ఎయిదర్ స్ట్రక్చర్ డయాగ్రామ్ వచ్చి ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ టూత్ డయాగ్రామ్ కావచ్చు లేదా స్పైనల్ కార్డ్. సో ఈ బేసిక్గా ఈ క్వశ్చన్ చదువుకుంటే మనకి ఒక పాస్కి దగ్గరగా వస్తున్నాము. అయితే మనం ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనకి ఎవల్యూషన్ ఒక చాప్టర్ ఉంది. ఈ ఎవల్యూషన్లో బేసిక్గా టెక్స్ట్ బుక్ పరంగా అయితే 6 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మనం 5 క్వశ్చన్స్ చదువుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రాసే అవకాశాలు దీంట్లో చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఒకసారి ఆ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఒకటి చూడండి, ఎవల్యూషన్లో మనకి 4 మార్క్సే వస్తుంది, 8 మార్క్స్ రాదు. ప్లస్ మనకి 4 మార్క్స్లో మనం ఏం చూడాలంటే ఉండేది ఏంటి, ఇది 6th క్వశ్చన్ పెద్దది, అది రాదు. ఎందుకంటే క్వశ్చనే పెద్దదిగా ఉంది, అది రాదు. ఇంకొండేది 6 క్వశ్చన్స్. దీంట్లో కూడా మనకి 5 క్వశ్చన్స్ అత్యంత ఇంపార్టెంట్. ఇవన్నీ పక్కన పెడితే ఎవల్యూషన్ నుంచి మనకి మ్యాక్సిమం 2 క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మినిమం 1 గ్యారంటీ టు 90% ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో కూడా ఒక్కసారి మనము బైట్ చేసిన అవసరం లేదు, వింటేనే రాసేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం చూడండి, డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అనలాగస్. హోమోలాగస్ అనలాగస్ అనగానే ఒక్క పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ రాసిస్తారు. ఒకే పదం, డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అనలాగస్ అనే ఒక్క పదంలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒకే ఒక్క పదం ఏంటంటే స్ట్రక్చర్ బార్ ఆరిజిన్ సిమిలర్ ఫంక్షన్ డిఫరెంట్. సింపుల్, ఒకే వర్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, హోమోలాగస్ అంటే మీరు జస్ట్ హోమోలాగస్ అనగానే ఒకే ఒక్క లైన్ ఏంటంటే స్ట్రక్చర్ బార్ ఆరిజిన్ సిమిలర్ బట్ ఫంక్షన్ డిఫరెంట్ అంతే. చూడండి, ఈ ఒక్క పదం తీసుకొని మనము ఒక 4-5 లైన్లు రాసేవచ్చు. ఏం చెప్తుంది హోమోలాగస్ అంటే ఏర్పడే విధానం కావచ్చు, నిర్మాణం కావచ్చు ఒకేలాగా ఉండి పనితీరు వేరుగా ఉంటే అంటే ఏంటి ఆరిజిన్స్ ఒకేలాగా ఉండి, అవునా, స్ట్రక్చర్ ఒకలాగా ఉండి ఫంక్షన్ వేరేలాగా ఉంటే దాన్నే హోమోలాగస్ అంటారు. చూడండి, దీనికి ఆపోజిట్గా దానికి చూడండి, దీన్ని రాసుకున్న తర్వాత ఎక్కడైతే సిమిలర్ ఉందో అక్కడ డిస్సిమిలర్, ఎక్కడైతే డిఫరెంట్ ఉందో అక్కడ సిమిలర్ అని రాసేస్తే అనలాగస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి హోమోలాగస్లో ఏంటి, ఆరిజిన్ స్ట్రక్చర్ సిమిలర్ బట్ ఫంక్షన్ డిఫరెంట్ అన్నారు. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మైండ్లో, మనకి 4 లింబ్ చేతులు గాను, గుర్రానికి 4 లింబ్ కాళ్ళు గాను, పక్షికి 4 లింబ్ రెక్కలు గాను, చేపలకి ఫిన్స్ గాను. ఇక్కడ చూడండి, ఒక్క పదమే మనం నేర్చుకున్నాము, దానికి రిలేటెడ్గా మనకి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా యాడ్ అవుతూ గుర్తవుతూ వస్తుంటాయి. అంటే ఏంటి, మనిషికి 4 లింబ్ హ్యాండ్స్ గాను చేయి పట్టుకోవడానికి, గుర్రానికి కాళ్ళుగా పరిగెత్తడానికి, పక్షికి ఎగరడానికి, ఫిన్స్ చేపలకి ఫిన్స్. ఇక్కడ చూడండి, మొత్తానికి ఏమొచ్చేసింది ఆన్సర్, ఆరిజిన్ సిమిలర్ స్ట్రక్చర్ సిమిలర్. ఏంటి ఆరిజిన్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, పైన ఇక్కడి నుంచి పెక్టోరల్ గడ్డ నుంచి వచ్చాయి, ఇక్కడి నుంచి వచ్చింది. ఒకటి చేయి గాను, ఒకటి కాళ్ళు గాను, ఒకటి రెక్కలు గాను, ఒకటి ఫిన్స్ గా వచ్చింది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్ రాశారు, సెకండ్ పాయింట్ రాశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే డైవర్జెంట్ అంటారు. డైవర్జెంట్ అంటే అర్థం ఏంటంటే మనము ఇప్పుడు చూడండి, పక్షి గాలిలో తిరుగుతోంది, అవునా, గుర్రము పరిగెడుతోంది, నేల మీద ఉంది, అవునా, మనము అటు కాకుండా ఇటు కాకుండా నేల మీదనే ఉన్నాము. మరి ఫిన్స్ చేపలు నీటిలో ఉన్నాయి అంటే డైవర్జెంట్. ఎందుకు డైవర్జెంట్ వచ్చింది, ఒకే జీవి దాని యొక్క చెయ్యి
ఒక జీవిలో చెయ్యి రెక్కలుగా మార్పు చెందింది కాబట్టి గాల్లో ఎగిరింది. ఒక జీవిలో చెయ్యి కాలుగా మార్పు చెందింది, పరిగెత్తగలుగుతుంది కాబట్టి అడవిలో ఉంది. ఒక జీవిలో ఈ యొక్క చెయ్యి ఫిన్స్గా మారింది కాబట్టి నీటిలో ఈదగలుగుతోంది. అంటే ఇక్కడ ఎగ్జామ్లో మనం రాసేది ఏంటంటే, మీరు చూడండి, ఆరిజిన్ సిమిలర్, స్ట్రక్చర్ సిమిలర్ రాసేసిన తర్వాత మళ్ళా ఫంక్షన్ డిఫరెంట్. ఫంక్షన్ డిఫరెంట్ అంటే ఏంటి? ఒక దాంట్లో ఏం రాస్తాము? ఫ్లయింగ్, ఒక దాంట్లో రన్నింగ్, ఒక దాంట్లో హోల్డింగ్, ఒక దాంట్లో స్విమ్మింగ్. పదాలు యాడ్ చేసుకుంటూ రాయొచ్చా? ఇంకా దాని కింద ఇంకో పదాలు రాయొచ్చా? ఇన్ హ్యూమన్ 4 limbs are modified into hand for holding. In horse, hand 4 limbs are modified into leg for walking or running or ఏదైతే రాయొచ్చు. In bird 4 limbs is modified into wing. చూసారా హోమోలోగస్? అనలాగస్ సింపుల్ అన్న. అనలాగస్ ఏం చేస్తామంటే స్ట్రక్చర్ మరియు ఆరిజిన్ డిఫరెంట్ బట్ ఫంక్షన్ సిమిలర్. ఇక్కడ చూడండి, ఒక బర్డ్లో 4 limb అనేది రెక్కలు గాను, అవునా, 4 limb అనేది రెక్కలు గాను, అదే మనకి బటర్ఫ్లైలో, హౌస్ ఫ్లైలో వాటి యొక్క చర్మం నుంచి రెక్కలు వస్తుంటాయి. బటర్ఫ్లై కానీ, హౌస్ ఫ్లై కానీ, మస్కిటోలు కానీ ఎక్కడ కూడా ఎముక అనేది లేదు, కానీ వాటి యొక్క చర్మం నుంచి ఆ రెక్కలు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ బట్ ఆరిజిన్, స్ట్రక్చరు మరియు ఆరిజిన్ ఏంటది? డిఫరెంట్. పక్షిలో అయితే 4 limb రెక్కగాను, మరి యొక్క కాక్రోచ్ కావచ్చు, కాక్రోచ్ కావచ్చు, ఈగ కావచ్చు, దోమ కావచ్చు, హౌస్ ఫ్లై, మస్కిటో, బటర్ఫ్లై, డ్రాగన్ ఫ్లై, ఏ ఫ్లై తీసుకున్నా వాటిలో వింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంట? రెక్కలు వాటి యొక్క చర్మం నుంచి వచ్చింది. అంటే ఏర్పడే విధానం వేరు, కానీ చేసే పని రెండు ఒకటే. పక్షి ఎగురుతుంది, ఈగ ఎగురుతుంది. ఇది అక్కడ అనలాగ్స్ రాస్తారు. ఇక్కడ ఇంకోటి ఏం రాస్తారంటే కన్వర్జెంట్. కన్వర్జెంట్ ఏంటి? రెండు కూడా ఎగిరేవి. ఇక్కడ హోమోలాగ్స్ వచ్చేసరికి ఒకటి ఎగిరేవి, ఒకటి పరిగెత్తేవి, ఒకటి ఈదేవి, ఒకటి పట్టుకునేవి అని చెప్పుకున్నాం. సో సింపుల్ హోమోలాగస్. ఇప్పుడు చూసారా, మనము ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని రాసుకునేస్తే 4 మార్క్స్. మనం ఎందుకు చేసి ఏది గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆరిజిన్ సిమిలర్, ఆరిజిన్ బార్ స్ట్రక్చర్ సిమిలర్ బట్ ఫంక్షన్ డిఫరెంట్. అయిపోయింది, సింపుల్. ఇక్కడ చూడండి, ఇంకోటి ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ సెకండ్ క్వశ్చన్ చూడండి, థియరీ ఆఫ్ మ్యుటేషన్. ఈ థియరీ ఆఫ్ మ్యుటేషన్ లో హ్యూగో డెవ్రీస్ థియరీ అనే కథ చెప్పాడు. ఎవరు చెప్పాడు? హ్యూగో డెవ్రీస్ అనేవాడు ఏం చెప్పాడు? మ్యుటేషన్ కథ చెప్పాడు. మ్యుటేషన్ కి ఒక నీడి రాలి. ఇట్ ఈస్ సడన్ ఇన్హెరిటబుల్ చేంజ్. మ్యుటేషన్ అంటే ఏంటి? సడన్ ఇన్హెరిటబుల్ చేంజ్. అది రాస్తారు, ఈ రెండు పదాలు రాస్తారు. వాడు హ్యూగో డెవ్రీస్ దేని మీద పరిశోధన చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇది ముందు చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మెండల్ బఠానీ పైన పరిశోధన చేశాడు. మెండల్ బఠానీ పైన పరిశోధన చేశాడు. మరి వీడు దేనిపైన చేశాడు అంటే ఓనోథీరా లామార్కినా అనే ఒక ఈవినింగ్ రోజ్ ప్లాంట్, ఒక ప్లాంట్ మీద వాడు ఏం గమనించాడంటే ఆ రోజ్ ఫ్లవర్లో ఒకటి హైట్గా ఉంది, ఒకటి పొట్టిగా ఉంది, ఒకటి ఈ కలర్ ఉంది, ఒకటి ఆ కలర్ ఉంది అని చెప్పేసి ఫైనల్గా ఏం చెప్తాడంటే మ్యుటేషన్స్ అనేవి ఉన్నట్టుండి వస్తుంది, అది కంటిన్యూగా రాదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, కొద్దిగా రాదు, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడైనా రావచ్చు అని వాడు చెప్పింది. సో మ్యుటేషన్ క్వశ్చన్ ఇస్తే ఏం రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యుటేషన్ డెఫినిషన్, ఇట్ ఈస్ ఎ సడన్ ఇన్హెరిటబుల్ చేంజ్. సడన్ ఉన్నట్టు ఉండి, ఇన్హెరిటబుల్ అంటే ఏంటి? పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చేటప్పుడు సడన్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరికి 6 వేలుతో పుట్టడము, అవునా, ఒక్కొక్కరికి 5 వేలు కాకుండా 6 వేలతో పుట్టడము, ఒక ముక్కు ఒక చెవు ఏదైనా ఎక్స్ట్రాగా రావడము, లేదా ముక్కే లేకుండా పోవడము, ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చినటువంటి లోపాలు. దాన్ని మ్యుటేషన్స్ అంటారు. సో దీన్ని మ్యుటేషన్స్ అంటాడు. ఆ తర్వాత వాడేమంటాడు, నెక్స్ట్ హ్యూగో డెవ్రీస్ ఓనోథీరా లామార్కినా పైన దాన్ని పరిశోధన చేశాడు. దాంట్లో ఆ ప్లాంట్స్లో ఉండే క్వాలిటీస్ ఏంటి? ఒక క్వాలిటీస్ హైట్గా ఉంది, పొట్టిగా ఉంది, కలర్గా ఉంది, అటు ఇటు ఉంది, ఆ కథలన్నీ చెప్పుకోండి. ఆ తర్వాత
ఈ ముటేషన్స్ పైన మిగతా సైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బేట్సన్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. చూడండి, ముటేషన్ చెప్పిన సైంటిస్ట్ హ్యూగో డెవ్రీస్, అవునా? సో అతను ఏం చెప్పాడు? సడన్ ర్యాండమ్ ఇన్హెరిటబుల్ చేంజెస్ దేని మీద పరిశోధన చేశాడు? ఓనో తీరా లేమార్కినా దాని మీద చేశాడు. తర్వాత వాడితో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క ముటేషన్స్ పైన ఒక్కొక్క తల ఒక పదాలు పాడేశారు, తల ఒక పదాలు వాడేశారు. ఇక్కడ చూడండి, బేట్సన్ ఏమంటాడు? డిస్కంటిన్యూస్ వేరియేషన్. బేట్సన్ అనేవాడు ఏం చేశాడు? డిస్కంటిన్యూస్ వేరియేషన్, అప్పుడప్పుడు వచ్చేటటువంటి చిన్న చిన్న చేంజెస్ అని బేట్సన్ చెప్తే, వీడు ఇంకోటి చెప్పాడు డార్విన్, అవునా? ఈ డార్విన్ ఏం చెప్పాడంటే దీన్ని లార్జ్ వేరియేషన్స్, వేరియేషన్స్ లో కూడా చాలా పెద్ద వేరియేషన్స్ ముటేషన్స్ అని పిలుస్తాడు. ఇజ్ ఇట్ అంటే మార్క్ అనేవాడు ఇంకొక పురుగు మీద పరిశోధన చేశాడు, ఇంకొక పురుగు మీద పరిశోధన చేశాడు. ఆ పురుగు పేరు డ్రోసోఫిలా మెగలోబాస్టర్ అన్నాడు. సరే, వాళ్ళ పేర్లు ఒక ముగ్గురు సైంటిస్టులు ఎగ్జామ్ లో రాయాల్సి ఉంటుంది అన్న. బేట్సన్ ఏం చెప్పాడు, మార్గన్ ఏం చెప్పాడు, తర్వాత డార్విన్ ఏం చెప్పాడు. ఏంటో పెద్ద కష్టమేం కాదు. డార్విన్ ఏమన్నాడంటే దీన్ని ముటేషన్స్ ని లార్జ్ వేరియేషన్, సింపుల్ లార్జ్ వేరియేషన్. వీడేమన్నాడు బేట్సన్ డిస్కంటిన్యూస్ వేరియేషన్, వేరియేషన్ వేరియేషన్. మార్గన్ ఏమో చూడండి, ఇక్కడ మార్గన్ ఏమంటాడు? స్టడీ ప్యాటర్న్స్ చేంజెస్ చెప్పాడు. డార్విన్ చూడండి, డార్విన్ ఏం చెప్పాడు? ముటేషన్ లార్జ్ వేరియేషన్ అన్నాడు. బేట్సన్ అన్నాడు డిస్కంటిన్యూస్ వేరియేషన్. సరే, వాళ్ళ ముగ్గురు అలా పేర్లు చెప్పుకుంటారు. మనకు కావాల్సిన అసలు విషయం ఇక్కడ ముటేషన్స్. ఇక్కడ చూడండి, రెడ్ లైన్ లో ఉండే దీన్నే చదువుకుంటే చాలు. రెడ్ లైన్ ఏముంది అన్న? టైం టు టైం అప్పుడప్పుడు వస్తుంది ఈ ముటేషన్స్, నెంబర్ 1. నెక్స్ట్ డిస్కంటిన్యూస్, ఎప్పుడు అప్పుడప్పుడు వస్తుంది. పదాలు దీనికి వెండి కూడా ఎలా ఉన్నాయంటే తెలుగులో నానా అర్థాలు లాగా ఉన్నాయి. చూడండి, ముటేషన్స్ టైం టు టైం వస్తుంది అంటాడు, అప్పుడప్పుడు వస్తుంది అంటాడు డిస్కంటిన్యూస్, అవునా? నెక్స్ట్ వస్తే ఒకేసారి ఫుల్ గా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ సబ్జెక్ట్ టు న్యాచురల్ సెలెక్షన్. న్యాచురల్ సెలెక్షన్ అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ యొక్క ముటేషన్స్ ఆధారపడి ఉంటుంది. చూడండి, ముటేషన్స్ చాలా ఈజీ కదా. ముటేషన్స్ మన ఎగ్జామ్లో వస్తే ఫస్ట్ వాటి పేరు రాసేవాళ్ళ. సడన్ ఇన్హెరిటబుల్ చేంజ్ ముటేషన్ అంటే చెప్పిన సైంటిస్ట్ హ్యూగో డెవ్రీస్, పరిశోధించిన చెట్టు పేరు ఓనో తీరా లేమార్కినా, దానికి తోడుగా ముగ్గురు సైంటిస్టులు. అసలు ముటేషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కంటిన్యూస్, అవునా? డిస్కంటిన్యూస్, టైం టు టైం, వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్, న్యాచురల్ సెలెక్షన్. ఇలా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకుంటే ఒక 4 మార్క్స్ ఈజీగా రీచ్ అవుతుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఒక క్వశ్చన్ ఉందిరా. ఏంటంటే చాలా గమ్మత్తైనటువంటి క్వశ్చన్ ఇది. ఒక్కసారి వింటేనే ఎగ్జామ్ రాసేవచ్చు, ఒకే ఒక లైన్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ రాసేవచ్చు. ఏంటి ఆ క్వశ్చన్? ఏమంటాడు వాడు? ఇండస్ట్రియల్ మెలనైజం పైన ఒక క్వశ్చన్ రాయమంటున్నాడు. ఏమంటాడు ఈ క్వశ్చన్? చూడండి, డార్విన్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఇక్కడ మనకి ఒక స్టోరీ గుర్తుకు రావాలి. ఆ స్టోరీ ఏంటంటే అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో, అవునా, ఎటువంటి ఫ్యాక్టరీ లేదు, కానీ చెట్లన్నీ కూడా బాగా తెల్లగా ఉన్నాయంట. అయితే ఆ అడవిలో తెల్ల పురుగులు నల్ల పురుగులు ఉన్నాయంట. అయితే కాలానుగుణంగా ఫ్యాక్టరీలు రావడము, ఆ అడవిలో ఫ్యాక్టరీలు రావడం వల్ల అడవిలో నుంచి వచ్చినటువంటి పొగ అంతా కూడా ఆ అడవి పైన చెట్ల పైన వాడడం వల్ల ఇప్పుడు పక్షులకి ఏమైందంట, ఆ నల్ల పురుగులు ఈజీగా ఏమైంది కనపడలే. ఎందుకు? ఆ చెట్ల పైన నలుపు అంతా పూసింది. ఒకప్పుడు ఇండస్ట్రీస్ రాక మునుపు చెట్లన్నీ కూడా, చెట్ల యొక్క కొమ్మలు, ఇక్కడ చెట్ల ఆకులు తెల్లగా ఉన్నాయి కాదు, చెట్ల యొక్క కొమ్మలు కానీ వాటి యొక్క రెమ్మలు అవి కొంచెం వైట్గా బ్రైట్గా ఉన్నప్పుడు తెల్ల పురుగులు దేనికి కనపడలేదు? పక్షులకి కనపడలే. కాబట్టి ఆ పక్షులు ఏం చేశాయి? నల్ల పురుగులు ఈజీగా ఐడెంటిఫై చేశాయి.
తెల్ల పురుగులు ఐడెంటిఫై చేయలేకపోయాయి. ఫ్యాక్టరీ వచ్చింది, పొగ రిలీజ్ అయింది, చెట్ల మీద వాలింది. చెట్ల మీద వాలిన తర్వాత నల్ల పురుగులకేమో తప్పించుకున్నాయి. ఎందుకంటే నల్ల బ్యాక్గ్రౌండ్ మీద నల్ల పురుగులు పక్షి గుర్తించలేదు. తెల్ల పురుగులకు ఈజీగా గుర్తించి తెల్ల పురుగులు తగ్గిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డార్విన్ న్యాచురల్ సెలక్షన్ ఏం చెప్తుందంటే ఏదైతే అప్డేటెడ్గా ఉన్నాయో అవి మాత్రమే బతికి బట్ట కడుతుంది, ఏవైతే అప్డేట్గా ఉండవో అవి చచ్చిపోతాయి. ఎలాగంటే ఒక ఫ్యాక్టరీ రాకముందు అదే అడవిలో నల్ల పురుగులు ఈజీగా బర్డ్స్ గుర్తించి చంపేసి తినేసాయి, తెల్ల పురుగులు ఐడెంటిఫై చేయలేకపోయాయి. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏమైంది, నల్ల పురుగులు ఎప్పుడైతే ఫ్యాక్టరీ వచ్చిందో ఆ ఫ్యాక్టరీ వల్ల ఏమైంది, నల్ల పురుగుల్ని పక్షులు ఐడెంటిఫై చేయలేకపోయాయి. నాన్న మీరు ఎగ్జామ్లో ఏం చేయాలంటే డార్విన్స్ న్యాచురల్ సెలక్షన్ కామ పెట్టేసి ఇండస్ట్రియల్ మెలనిజం is a best example for a Darwin's natural selection example. First, before industrialization అంటే ఫ్యాక్టరీలు రాక మునుపు అడవులో బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ when there is no factories in forest, the plants, trees are very bright. The insects which are, that is ఇక్కడ peppered moth అంటారు, Biston betuliculae peppered moth అంటారు. ఆ పురుగులు బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ అవి నల్లగా ఉన్నవి, బ్లాక్ ఆర్ ఈజీలీ ఐడెంటిఫైడ్ బై ద బర్డ్, వైట్ ఆర్ నాట్ ఐడెంటిఫైడ్. ఈ పదం. నెక్స్ట్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ బాగా డెవలప్ అయిన తర్వాత as factories releases more smoke, the plants are turned into blackish color. So mostly this smoke fall on the trees. ఏమైంది అల్టిమేట్గా, so these black insects are not identified the bird, white are easily identified, as a result they eaten away. So there is a decrease. So దీనికి ఇంకొక పదం యాడ్ చేసుకోవాలి మనం. ఆ పదం ఏంటంటే ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఆ సైంటిస్ట్ ఏం చేశారంటే అతను ఏం చేశారంటే ఇటు సైడ్ ఒక 50 ఒక ఊర్లో, ఇటు సైడ్ ఒక 50 ఒక ఊర్లో. ఏంటిది 50 నల్ల పురుగులు, 50 తెల్ల పురుగులు. డోర్సెట్ ఇంగ్లాండ్లో ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉండదో దాన్నే ఆ ఊరు పేరు డోర్సెట్. ఆ ఊర్లో నల్ల పురుగులు 50, తెల్ల పురుగులు 50 విడిచిపెట్టాడు. బ్రిమ్హామ్ అనేది ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో అలాంటి చోట ఒక 50 నల్ల పురుగులు, 50 తెల్ల పురుగులు విడిచిపెట్టాడు. ఏమైంది, ఒక కొద్ది రోజుల తర్వాత వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ఫ్యాక్టరీస్ లేవో, దట్ ఈస్ ద డోర్సెట్స్, ఎక్కడైతే ఫ్యాక్టరీస్ లేవో ఆ ప్లేస్ లో ఏమైంది, ఎక్కడైతే ఫ్యాక్టరీస్ లేవో దట్ ఈస్ డోర్సెట్ లో నల్ల పురుగుల్ని ఈజీగా పక్షులు ఐడెంటిఫై చేసి వాటి సంఖ్య తగ్గిపోయింది, తెల్ల పురుగుల సంఖ్య అలానే ఉండిపోయింది. అదే ఎక్కడైతే బ్రిమ్హామ్, ఎక్కడైతే తెల్ల పురుగులు ఉన్నాయో, ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడేమైంది, నల్ల పురుగులు బతికిపోయినాయి. కారణం ఏంటంటే ఆ నలుపు పైన నల్ల పురుగులు పక్షులు ఐడెంటిఫై చేయలేకపోయాయి, తెల్ల పురుగులు అలానే మిగిలిపోయింది. ఆ తెల్ల పురుగులు ఏం చేసాయి, పక్షులు తినేసాయి. నల్ల పురుగుల సంఖ్య మాత్రం పెరిగింది, తెల్ల పురుగుల సంఖ్య తగ్గిపోయింది. బ్రిమ్హామ్ నానా. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రెండు పదాలు అవునా. బెర్నార్డ్ కెటల్ అనే సైంటిస్టు, ఈ పక్క 100 పురుగులు, ఈ పక్క 100 పురుగులు. డోర్సెట్, బ్రిమ్హామ్, 2 ప్లేస్. డోర్సెట్ అంటే ఫ్యాక్టరీస్ లేకుండా గ్రీన్ పార్ట్స్, బ్రిమ్హామ్ అంటే ఫ్యాక్టరీస్ ఉండే ఒక నల్లటి అంటే ఎక్కువగా స్మోక్ విడిచిపెట్టే ప్లేస్. ఇప్పుడు జనరల్గా ఒకటే ఆన్సర్, ఫ్యాక్టరీస్ లేని చోట చెట్లన్నీ కూడా బాగుంటాయి, నల్ల పురుగులు మాత్రమే పక్షులు ఐడెంటిఫై చేస్తాయి, అవి తగ్గిపోతాయి. ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో స్మోక్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ నల్ల పురుగులు కనపడవు, తెల్ల పురుగులు ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. ఇది బేసిక్ సెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి నియో
నియో డార్వినిజం లేదా మోడర్న్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. కానీ ఈ క్వశ్చన్ చూడగానే ఏమంత కంగారు పడాల్సి లేదు, చాలా చిన్న పాయింట్ పైన వెళ్తుంది. నేను డార్విన్ ఒకప్పుడు ఒక కథ చెప్పాడు. ఏం కథ చెప్పాడు? వాడు ఒక పడవ మీద ఎక్కాడు. ఆ పడవ పేరు HMS బీగల్. ఎక్కడ తిరిగాడు? గలపాస్ ఐలాండ్లో తిరిగాడు. గలపాగస్ ఐలాండ్లో తిరిగాడు. దేన్ని అబ్జర్వ్ చేశాడు? ఫించెస్ చూశాడు. ఏం చూశాడు వాడు? ఒక ద్వీపంలో ఆ పక్షి ముక్కు కూసుగా ఉంది, ఎక్కడైతే పురుగులు ఉన్నాయో. ఒక చోట ఎక్కడైతే కాయలు ఉన్నాయో పురుగు లేదో అక్కడ ముక్కు పెద్దదిగా ఉంది. వాడని చెప్పాడు, జీవుల యొక్క శరీరంలో మార్పులు వాటి యొక్క అవసరాన్ని బట్టి మార్పు చెందుతుంది ఒక కథ చెప్పేశాడు. ఒక కథ మాత్రమే చెప్పాడు. అందుకు అలా మార్పులు ఎలా చెందుతుంది అనే బేసిక్ చెప్పలే. డార్విన్ ఏం చెప్పాడు? ఒక జీవి ఇలా ఉన్న జీవి ఎలా మార్పు చెందుతుంది, వాటి యొక్క అవసరాన్ని బట్టి లేదా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం బట్టి మారుతుందని డార్విన్ చెప్పాడు. లామార్క్ కూడా అదే చెప్పాడు. లామార్క్ ఏం చెప్పాడు? యూస్ అండ్ డిస్యూజ్ కథ చెప్పాడు లామార్క్. లామార్క్ ఏం చెప్పాడు? యూజ్ అండ్ డిస్యూజ్ లా ఒకప్పుడు పాములన్నీ కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి, అవి బొక్కలో దూరి వాటి కాళ్ళని వాటి ఉపయోగించుకోలేదు కాబట్టి వాటికి పాములకి కాళ్ళు చేతులు లేకుండా పోయింది. ఒకప్పుడు జిరాఫీ పొట్టిగానే ఉండింది, కాకపోతే వాటి మెడకాయని బాగా పైకి సాగదీసి అల్లంతా చెట్లో ఉండే ఆకులు తీసుకోవడం కోసం ఆ కాలక్రమేణా ఆ జింకల యొక్క ఆ యొక్క జిరాఫీ హైట్ బాగా పెరిగిపోయింది అని కథ చెప్పాడు. సో లామార్క్ అలా యూజ్ అండ్ డిస్యూజ్ కథ చెప్పాడు. డార్విన్ పక్షి యొక్క ముక్కును ఆధారంగా తీసుకొని కథలు చెప్పారు. ఇక్కడ చూడండి, ఒకటే విషయము, నియో డార్వినిజం ఏం చెప్తుందంటే డార్విన్ చెప్పింది రైటే, కాకపోతే వారు ఇలా ఉండేది ఇలా మార్పు చెందుతుందని చెప్పాడు తప్ప ఇలా నుంచి ఇలా మార్పు చెందడానికి మధ్యలో ఏమేమి జరిగిందో అది చెప్పలేదు అని చెప్పాడు. ఇలా నుంచి ఇలా రావడానికి మధ్యలో ఎటువంటి మార్పులు జరిగిందో అది చెప్పలేదు. దాంట్లో ముఖ్యంగా నెంబర్ 1 జీన్ ముటేషన్, క్రోమోజోమల్ ముటేషన్. ఏంటంటే మొత్తానికి ఒకే ఒక పాయింట్ రా. ఒక జీవి ఇలా వేరియేషన్స్, ముటేషన్స్ అంటే ఏం లేదు, లార్జ్ వేరియేషన్ మనం ముటేషన్ అంటాం. అదే కదా డార్విన్ గారు చెప్పాడు. డార్విన్ గారు చెప్పింది అదే, లార్జ్ వేరియేషన్ ఇస్ నథింగ్ బట్ ముటేషన్ అన్నాడు. వేరియేషన్ దేనికోసం అంటే ఒకటి అవసరాన్ని బట్టి లేదా పరిసరాలను బట్టి. సో ఇక్కడ ముటేషన్స్ ఎన్ని రకాలు పేరు రాసేసుకుంటే పోతుంది. ఇక్కడ చూడండి, జీన్ ముటేషన్, జీన్స్ లో వచ్చే చేంజెస్ ముటేషన్ కారణం అంటాడు. క్రోమోజోమ్ ముటేషన్ అంటాడు. ఒక క్రోమోజోమ్ యాడ్ అయితే ఒక ముటేషన్, ఒక క్రోమోజోమ్ డిలీట్ అయితే ఒక ముటేషన్. అర్థమైందండి? సో మనకి వేరియేషన్ చూడండి, మనకి మన యొక్క జీన్స్ లో అటు ఇటు మన యొక్క జీన్స్ లో చిన్నపాటి తేడా వల్ల మన పేరెంట్స్ లాగా మనం లేము. అంటే ఏంటి? జీన్ ముటేషన్. సో వేరియేషన్ విచ్ అక్కర్ డ్యూ టు చిన్నగా జీన్స్ లో చిన్న చేంజెస్ ఉంటే దాన్ని జీన్ ముటేషన్ అంటారు. ఒక క్రోమోజోమ్ యాడ్ అయ్యి ఒక క్రోమోజోమ్ రిమూవ్ అవుతే దాన్ని ఏమంటారు? క్రోమోజోమల్ ముటేషన్ అంటారు. అలాగే జెనెటిక్ రీకాంబినేషన్, పదాలు చాలా చిన్నవైనా సపరేట్గా రాసిస్తే మీరు రాసిస్తారు. జెనెటిక్ రీకాంబినేషన్ అంటే ఏంటి? ఒక జీన్స్ లో ABCD ఉంటుంది, ఒక జీన్స్ సీక్వెన్స్ ABCD ఇలా ఉంటేనే కరెక్ట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ABDC ఏమైపోయింది? మార్పు చెందింది. జీన్ సీక్వెన్స్ ఏమైపోయింది? మార్పు చెందింది. దానివల్ల చేంజెస్ వస్తుంది, అది ఒక ముటేషన్. జెనెటిక్ రీకాంబినేషన్, ABCD రావాల్సిన చోట ABDC వచ్చింది. అంటే ఏంటి? కొద్దిగా ఆ జీన్స్ కాంబినేషన్ లో తేడా వచ్చింది. దాని పేరు ఏమంటారు? జెనెటిక్ రీకాంబినేషన్ అంటాడు. ఇంకోటి న్యాచురల్ సెలెక్షన్, మళ్ళీ మొదటిగా వచ్చాడు. ఒకటి అవసరమైన ఉండాలి లేదా చుట్టూ పరిస్థితులు బట్టి అయినా కూడా చేంజెస్ వస్తుంది, దాన్నే న్యాచురల్ సెలెక్షన్ అంటాడు. ఇంకోటి రీప్రొడక్టివ్ ఐసోలేషన్. అంటే ఏంటంటే ఒక్కొక్క జీవి వాటి స్పీషీస్ ని సపరేట్ గా రీప్రొడక్షన్ చేసుకొని వేరొక స్పీషీస్ తో ఇన్వాల్వ్ కాకుండా ఉన్నప్పుడు, కుక్క అయినా కానీ నాటు కుక్క సపరేట్గా, గజ్జి కుక్క సపరేట్గా, బొచ్చు కుక్క సపరేట్గా, ఆల్ట్రేషన్ కుక్క సపరేట్గా జరిగిపోతే అప్పుడు ఏమైపోతుంది? రాను కుక్క జాతులు అనేకాలు తయారవుతాయి. ఒకవేళ వాటి మధ్య పొరపచ్చ లేకుండా అన్ని కామన్గా ఉంటే ఇన్ని రకాల కుక్కలు వచ్చి ఉండవేమో.
సో వాటి మధ్య కొద్ది చేంజెస్ రావడం వల్ల రీప్రొడక్టివ్ ఐసోలేషన్ జరిగిన వల్ల ఇది జరిగింది. మొత్తానికి మ్యుటేషన్ మనకి ఇది అయిపోయింది. నియో డార్విజం ఏం చెప్తుందంటే, డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతాలనే మిగతా ముగ్గురు ఎవరెవరు ఆ సైంటిస్ట్ పేరు ఎవరెవరు, ఆ యొక్క హక్స్లీ, హెకెల్, సింప్సన్, అవునా, తర్వాత వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఫిషర్, సీవెల్ రైట్, వీళ్ళందరూ కూడా ఆ యొక్క డార్విన్ చెప్పినటువంటి కథలతోనే వాళ్ళు డార్విన్ ఇక్కడి నుంచి డార్విన్ ఈ చివరిలో ఉన్నటువంటి జీవి ఈ చివరికి వచ్చేటానికి అంటే కొన్ని తరాల తర్వాత ఈ జీవి ఇలా మార్పు చెందింది అని మాత్రం చెప్పాడు డార్విన్. మార్పు చెందడానికి ఏమేమి కారణం, ఒకటి జీన్ మ్యుటేషన్, క్రోమోసోమల్ మ్యుటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, న్యాచురల్ సెలక్షన్, రీప్రొడక్టివ్ ఐసోలేషన్. దీనివల్ల మాత్రమే ఒక జీవి ఇలా ఉన్న జీవి ఈ దశకు వచ్చిన తర్వాత ఇలా మార్పు చెందింది. దాన్నే నియో డార్విజం. పెద్ద కష్టమే లేదు కదా. మనకు కావాల్సిన సబ్హెడింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? నెంబర్ 1 జీన్ మ్యుటేషన్, క్రోమోసోమల్ మ్యుటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, న్యాచురల్ సెలక్షన్, రీప్రొడక్టివ్ ఐసోలేషన్. ఈ పదాలు నేర్చుకునేస్తే ఎగ్జామ్కి రాసేవచ్చు. నెక్స్ట్ మనకి ఎక్కడ ఉందంటే ఇది నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్. నాన్న ఇక్కడ చూడండి అన్న, ఒక ఊర్లో నల్ల కాకులు, నల్ల కుక్కలు, ఎర్ర కుక్కలు, తెల్ల కుక్కలు ఇవన్నీ కలిపితే 100 గ్యారంటీగా ఉంటాయి, అవునా? సో వీటి మధ్య కరెక్ట్గానే ఉన్నాయి. ఎప్పుడైతే చూడండి 100లో ఒక ఇద్దరిని తీసేస్తే ఎంత తేడా వచ్చిందంటే 2% తేడా వచ్చింది. ఇద్దరిలో ఒకరిని తీసేస్తే 50% తేడా వస్తుంది, అవునా? ఇప్పుడు చూడండి, ఒక పెద్ద పాపులేషన్లో కొంచెం ఒకరిని తీసేస్తే పెద్దగా చేంజ్ రాదు, కానీ తక్కువ పాపులేషన్ ఉండి ఒకరిని తీసేస్తే ఆ చేంజెస్ ఎక్కువగా వస్తుంది. ఇక చూడండి, ద చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ జీన్ దట్ అక్కర్స్ మియర్లీ బై ఛాన్స్, నాట్ బై సెలక్షన్. మియర్లీ బై ఛాన్స్. ఇక్కడ బై ఛాన్స్ అంటే మీకు అర్థం అవ్వాలి, ఒక్క చెప్తాను. ఇప్పుడు ఒక మండలంలో పూర్తిగా నల్ల కుక్కలు, తెల్ల కుక్కలు, ఎర్ర కుక్కలు అన్నీ ఉన్నాయి. ఇంకొక మండలంలో ఏమీ లేవు. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పొరపాటున నల్ల కుక్కలు ఈ మండలం నుంచి వేరొక మండలానికి వచ్చాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఆ మండలం నిండా ఎటువంటి కుక్కలు ఉంటాయి? కేవలం నల్ల కుక్కలు మాత్రమే ఉంటాయి. అంతేగాని వాటి పూర్వీకమైనటువంటి ఎర్ర కుక్కలు, తెల్ల కుక్కలు అక్కడ ఉండవు. ఇజ్ ఇట్ రైట్? ఇక్కడ చూడండి, న్యాచురల్ సెలక్షన్లో ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా పదాలు వాళ్ళ, ఏ పదాలు వాళ్ళ? వరదలు వచ్చింది, అవునా, ఉప్పెన వచ్చింది, లేదా భూకంపం వచ్చింది, లేదా ఇంకొక వాల్కనో వచ్చింది, అలా పదాలు ఏం వాడల్లా. జీన్ ఫ్రీక్వెన్సీలో ఒక చిన్న చేంజ్. ఏంటి? ఆ కుక్క ఆ మండలంలో తినాల్సిన కుక్క దరిద్ర కుక్క, అది ఎందుకో నచ్చలేదు, ఆ మండలం నుంచి వేరొక మండలానికి వెళ్ళిపోయింది. అదేవిధంగా చెప్తున్నారు చూడండి, a change in the frequency of a gene that occurs merely by chance. స్పష్టంగా చెప్తున్నారు, నాట్ బై సెలక్షన్, అవునా? ఒక చేంజ్ కోసం వెళ్ళిపోయి, అవునా, వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏమంటారంటే జెనెటిక్ డ్రిఫ్ట్. ఇక చూడండి, ఒరిజినల్ పాపులేషన్ ఎలా ఉంది చూడండి. ఒరిజినల్ పాపులేషన్ ఎలా ఉంది? పొరపాటున ఏమైంది? ఇవన్నీ ఉన్నాయి, ఒకటి మిస్ అయిపోయింది, అవునా? అప్పుడు ఏమవుతుంది? ఒకటి ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. ఇక చూడండి, ఒక మండలంలో ఇక్కడ ఒక ఫౌండర్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చారు. ఫౌండర్ ఎఫెక్ట్లు ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ గ్రూప్ ఎంత ఉంటుందంటే బహుశా ఒక 1000 మంది అనుకోండి. 1000 మందిలో దాదాపు 300 మంది ఏ గ్రూప్ కాదు, ఒక 300 మంది బి గ్రూప్ కాదు, ఇంకొక 300 మంది లేదా 100 మంది ఏబి గ్రూప్ కాదు, ఓ గ్రూప్ కాదు ఉండాలి. అంటే మిక్స్చర్. అదే అక్కడ ఇచ్చారు, బి ప్లస్ ఏ ప్లస్ ఏబి ప్లస్ ఓ ఇచ్చారు కదా. దీంట్లో నుంచి ఒకే ఒక కప్పులు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వీళ్ళు సపరేట్గా ఒక మండలంలోకి వెళ్ళిపోయి వీళ్ళు సంతానం స్టార్ట్ చేశారు. చేస్తే ఇక చూడండి, ఓ గ్రూప్ వాళ్ళు మాత్రం బయటకు వచ్చారు. ఒక ఇద్దరే, మేల్ అండ్ ఫీమేల్ ఒక ఇద్దరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఉంటారా? ఓన్లీ ఓ గ్రూప్ వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు ఉండరు. దాన్ని ఇక్కడ రెండు పదాలు మీకు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒకటి ఫౌండర్ అండ్ సిస్టర్. ఫౌండర్ అండ్ సిస్టర్ అంటే అర్థం ఏంటంటే, 1000 మందిలో ఒక మేల్ ఒక ఫీమేల్ ఓ గ్రూప్ కలిగిన వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? సపరేట్గా, అవునా, ఒక కాపురం పెట్టారు ఒక మండలంలో.
అవునా? సో వాళ్ళ ద్వారా పిల్లలు కలిగారు, అవునా? సో వీళ్ళు ఏమంటారంటే ఫౌండర్స్. ఒక నిర్జీవమైనటువంటి మండలంలో వీళ్ళిద్దరు మాత్రం సపరేట్ అయి వచ్చారు కాబట్టి, వీళ్ళిద్దరు సంతానమే అక్కడ ఉంది కాబట్టి, వీళ్ళిద్దరికి ఏం బ్లడ్ గ్రూప్ ఉంటుందో వాళ్ళ సంతతికి ఉంటుంది. అంతే తప్ప పూర్వీకులు యాన్సిస్ అంటే వీళ్ళు పూర్వీకులు ఎవరైతే ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళ అత్తమామనో వాళ్ళ అవ్వనో వాళ్ళ తాతనో వాళ్ళ బ్లడ్ గ్రూప్ రాదు. వీళ్ళకి ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉందో వీళ్ళకి సంబంధించిన బ్లడ్ గ్రూప్ మాత్రమే వీళ్ళ యొక్క సంతతికి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫౌండర్ అంటారు వీళ్ళని ఒరిజినల్ లేదా యాన్సిస్టర్ పాపులేషన్ అంటారు. వీళ్ళు న్యూ పాపులేషన్ అని అంటారు. ఇది అర్థమైందన్నా మీకు? సో ఒక పాపులేషన్ నుంచి మియర్గా ఒక బై ఛాన్స్ ఇక్కడికి వచ్చిన పాపులేషన్ అవి సపరేట్గా వెళ్తే దాన్నే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటారు. ఇక్కడ చూడండి, ఒక 1000 మంది పాపులేషన్లో 300 దాకా ఏబి రావడం ఏంటి, ఏ రావడం ఏంటి, బి రావడం ఏంటి, ఓ రావడం ఏంటి, ఇది మామూలుగా జరిగినటువంటి జీన్ పూలింగ్. కానీ ఒక ఇద్దరు బయటికి రావడం వల్ల ఇంకొక 1000 మంది క్రియేట్ అయ్యారు. కానీ ఆ 1000 మందికి ఏముంది, ఫ్రీక్వెన్సీ ఓ మాత్రమే ఉంది. సో జెనెటిక్ డ్రిఫ్ట్ అయిపోయిందా? ఇక్కడ 1000లో 300 మంది ఏబి గ్రూపు, 300 మంది ఏ గ్రూపు, 300 మంది ఓ గ్రూపులు అట్లా ఉన్నారు. అక్కడ పోయే కాడికి 1000కే ఓనే వచ్చింది. అంటే దాన్నే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటారు. ఫౌండర్ ఎఫెక్ట్ ఇది. సో ఫెయిల్ బై ఛాన్సెస్ వస్తే నాన్న ఇది ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్, డోంట్ లీవ్ ఇట్. నాన్న ఇంకొక చిన్నది ఉంది, అది ఏంటంటే ఇది 6th క్వశ్చన్. ఇది ఒక పదం నేర్చుకుంటే రాసేస్తారు. నాన్న సబ్హెడింగ్ నేర్చుకుంటే కూడా రాసేస్తారు. సబ్హెడింగ్లో నెంబర్ 1 ఇక్కడ చూడండి నాన్న, స్టెబిలైజింగ్ సెలెక్షన్, డైరెక్షనల్ సెలెక్షన్. ఏం లేదు నాన్న, ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ న్యాచురల్ సెలెక్షన్లో, అవునా, ద ఫోర్స్ దట్ బ్రింగ్స్ జీన్ పూల్ ఆఫ్ పాపులేషన్ కాదు, ఎవల్యూషనరీ ఫోర్స్, పరిణామ క్రమంలో ఇక్కడ జరుగుతుంది. ఏంటంటే నెంబర్ 1 న్యాచురల్ సెలెక్షన్. ఏంటంటే సెలెక్షన్ ఆపరేట్స్ ఇన్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక నిర్దిష్టమైనటువంటి జనాభా దాంట్లో, అవునా, ఎక్స్ట్రీమ్ ఫినోటైప్ క్యారెక్టర్స్ని అది వద్దంటుంది. అది వద్దని మిడిల్లో ఉండేది మాత్రమే డెవలప్ అవుతుంది. కాబట్టి దీన్ని సెంట్రిపెటల్ సెలెక్షన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. పుట్టినటువంటి శిశువు 2.5 నుంచి 3.5 కేజీ ఉంటే ఆ శిశువు బ్రతికి బట్ట కడుతుంది. అలా కాకుండా ఒక శిశువు 1/2 కేజీలో 300 గ్రాములు లేదా అదే శిశువు ఒక 6 కేజీలో 7 కేజీలు ఉంటే ఏమవుతుంది, ఆ శిశువు బతికి పట్టడం కష్టమే, తల్లి బతికి పట్టడం కష్టమే. సో ఇక్కడ ఏమైంది, ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ని ఏం చేస్తుంది, నేచర్ అవాయిడ్ చేసి తొక్కి పట్టేస్తుంది. 1/2 కేజీ 3/4 కేజీ 300 గ్రాములు ఉన్న శిశువులన్నీ కూడా అవసరం లేదు. నేచర్ దాన్ని ఏం చేస్తుంది, చంపేసినట్టు చచ్చిపోతారు. అలాగే ఎక్స్ట్రీమ్ వెయిట్ ఎక్కువ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ అప్పుడు ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, గ్రేట్ మార్టాలిటీ వాస్ ఫౌండ్ ఇన్ ద బేబీస్ whose weight was greater or less than average weight of the 8 ఎక్కడంట, ఇన్ ఇంగ్లాండ్. ఒక సర్వే చేశారు, మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది కూడా ఒకే పదంలో గుర్తుపెట్టుకోవాలి, డైరెక్షనల్ సెలెక్షన్ అంటే స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. స్కూల్లోకి వచ్చిన తర్వాత ఒక చిన్న తిట్టిన ఏడ్చే వాళ్ళు స్కూల్ ఎండికి వచ్చేకాడికి కొడితే కూడా ఏడవరు. అంటే మార్పు ఏ రేంజ్లోకి వెళ్ళిపోతారంటే ఆ రేంజ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ సైన్స్లో ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే మస్కిటో ఇచ్చారు. ఒకప్పుడు మస్కిటో DDT మందు కానీ మస్కిటో స్ప్రే కానీ చల్లితే ఏమైపోతుందంటే మస్కిటో మొత్తం కూడా చచ్చిపోతుంది. దాంట్లో ఇక్కడ చూడండి, ఒక DDT మందు కానీ లేదా మస్కిటో మందు కానీ అలా చల్లితే ఏమవుతుంది, స్టార్టింగ్లో ఒకప్పుడు దాదాపు 100 మస్కిటోలో దాదాపు 98% చచ్చిపోయి ఏవో 2 మాత్రమే మిగిలేవి. ఆ 2 ఏం చేసేవి, అవి మాత్రం బట్టగట్టి అవి పిల్లలు కానీ అవి పెద్దదై వాటి సంతతి అభివృద్ధి అయిపోయి ఇప్పుడు మన దోమలు ఎలా స్టేజ్కి వచ్చారంటే మనం ఏదైతే మస్కిటో మ్యాట్స్ కానీ ఈ మస్కిటో కాయిల్స్ ఏదైతే వాడతామో దాన్ని ఆహారంగా తీసుకునే స్థాయికి మన దోమలు గారు ఎదిగిపోయారు. అంటే ఏంటి, DDT మస్కిటో స్ప్రేస్ ఏదైతే చూస్తే మస్కిటోస్
భయపడ్డాయో అదే మస్కిటోస్ ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే చూడండి భయపడే స్థితి నుంచి భయపడే స్థితికి వెళ్ళాయి. దాన్ని ఏమంటారంటే డైరెక్షనల్ చేంజ్, ఒకే వైపు చేంజ్ అవడము. ఇక్కడ చూడండి ఇట్ వాస్ కాన్స్టెంట్లీ రిమూవ్ ద ఇండివిజువల్స్ ఫ్రమ్ వన్ ఎండ్ అండ్ కాన్స్టెంట్లీ షిఫ్టింగ్ యావరేజ్ టువర్డ్స్ అదర్ ఎండ్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అనగనగా ఒక అడవి ఉంది, అడవిలో 2 రకాలైనటువంటి జింకలు ఉన్నాయి. ఒక లావు జింక పొట్టిగా ఉంది, పక్క జింక పొడుగ్గా ఉంది, కాలు పొడుగ్గా ఉంది. ఏ జింక జీవితంలో ఉంటుంది అంటే కొన్ని తరాల తర్వాత చూసుకున్నట్టయితే లావుగా పొట్టిగా ఉన్న జింకలు ఆ పులికి చచ్చిపోయి వాటి యొక్క జాతి అంతరించిపోయి ఉంటుంది. ఏ జింక అయితే సన్నంగా పొడుగ్గా ఉందో పరిగెత్తుకెళ్తుందో నెక్స్ట్ తరం చూస్తే అన్నీ కూడా స్లిమ్గా హైట్గా ఉండే జింకలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది? చేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పొట్టి లావు అనేది ఏమైపోతుంది? తగ్గిపోతూ పొడుగ్గా సన్నగా ఉండదు మాత్రము జీవితంలో కంటిన్యూ అవుతుంది. దాన్నే డైరెక్షనల్ సెలక్షన్ అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్ టర్మ్స్ గుర్తు లేకపోయినా ఇలాంటి ఎగ్జాంపుల్ రాస్తే కూడా మార్క్స్ ఇస్తారు. డోంట్ లూజ్ యువర్ హోప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ దాంట్లో ఈ పక్క ఎలిమినేట్ అయిపోతుంది, అవునా? ఇక డైరెక్షన్ సెలక్షన్ ఏమవుతుంది? ఇట్ సైడ్ కాస్త ఇట్ సైడ్కి వస్తుంది. దీన్నే డైరెక్షన్ అంటారు. నెక్స్ట్ డిసరప్టివ్ సెలక్షన్. డిసరప్టివ్ సెలక్షన్ ఏమవుతుందంటే ఇక్కడ డిసరప్టివ్ సెలక్షన్ ఏమవుతుందంటే ఒక మామూలు చెట్టు 2 డిఫరెంట్ క్వాలిటీస్తో 2 రకాలైన చెట్లుగా ఎదిగిపోయింది. ఏంటంటే ఒక చెట్టు పూర్తిగా నీళ్లు లేకపోయినా బతికే శక్తి కలిగినటువంటి చెట్ల జాతిగాను, ఒక చెట్టు నీళ్లు ఎక్కువైనా తట్టుకొని జీవించే జాతి చెట్లుగా డెవలప్ అవడము. 2 రకాలుగా ఇక్కడ డెవలప్ అయింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ కాలిఫోర్నియాలో ఏమైందంట, అక్కడ ఒక సన్ఫ్లవర్ చెట్టు, అంటే సన్ఫ్లవర్ పొద్దుటేరి పువ్వు ఉంది కదా, మామూలు పొద్దుటేరి పువ్వు చెట్టే. కాలిఫోర్నియాలో ఏమైపోయిందంట, ఒక చెట్టు నీళ్లు తక్కువైనా బతికేలాగా, ఒక చెట్టు నీళ్లు ఎక్కువైనా బతికేలాగా. అంటే ఏంటి? యావరేజ్గా ఉండేటటువంటి ఒక చెట్టు క్వాలిటీస్ కాస్త 2 వేరు క్వాలిటీస్ కలిగినటువంటి చెట్లుగా మార్పు చెందింది. ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ డార్క్ అండ్ లైట్. ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాను కదా, మామూలు పక్షి ఎక్కడైతే పురుగులు ఎక్కువ ఉన్నాయో వాటి ముక్కు పొడుగ్గా వచ్చింది, ఎక్కడైతే పురుగులు లేదు కాయలు మాత్రమే దొరికాయో వాటి ముక్కు వెడల్పుగా వచ్చింది. అంటే ఏంటి? మార్పు చెందింది, అవునా? అంటే ఏంటి? సెంట్రిఫ్యూగల్ సెలక్షన్ అంటారు. ఒక యావరేజ్ నుంచి 2 ఎక్స్ట్రీమ్ వస్తుంది, 2 ఎక్స్ట్రీమ్. ఇదే కదా డయాగ్రామ్ ఇక్కడ చూడండి. డిసరప్టివ్ సెలక్షన్ యావరేజ్ నుంచి 2 ఎక్స్ట్రీమ్ వస్తే దాన్ని డిసరప్టివ్. ఎగ్జాంపుల్ రాస్తే చాలు.